కళ్యాణ్ చేరికతో టీడీపీ, బీజేపీ కూటమికి బలం కొంచెం పెరిగింది అనేది అక్కడి వరకు ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు సార్. కానీ పవన్ కళ్యాణ్ చేరికతోనే కాపు ఓట్లన్నీ ఈ కూటమికి టర్న్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే డెఫినెట్‌గా ఒక బలమైన కాపు ఓటింగ్ కూటమికి వస్తాయి. ఇప్పుడు 2014లో చూసాం మనము. 2019లో చూసాం. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన సమయంలో కాపు ఓటు ఈ కూటమికే పడింది. ఆ తర్వాత 2019లో జనసేన దూరమైంది. కాపు ఓటు వైసీపీకి షిఫ్ట్ అయింది. అఫ్కోర్స్ జనసేన దూరం కావడం ఒకటే కారణం కాదు. కాపు రిజర్వేషన్ల ఇష్యూపై చంద్రబాబు నాయుడు సక్సెస్ కాకపోవడం, కాపు కార్పొరేషన్కు నిధులు లేవు అనడము, ముద్రగడ పైన పట్ల వ్యవహరించిన తీరు, ఈ డైమెన్షన్స్ వల్ల కాపు ఓటు టీడీపీకి దూరమై వైసీపీకి వెళ్ళాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దోహదం చేస్తాయి. బట్ డెఫినెట్గా ఇప్పుడు 2024కి వచ్చే వరకు జనసేన టీడీపీ బీజేపీతో కలిసి కూటమిలో ఉండడం కాపు ఓటు గణనీయంగా ఈ కూటమి వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు కూడా ఒక కమ్యూనిటీ, ఒక కాస్ట్ పూర్తిగా ఒకే పార్టీకి ఉండదు. ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనేది ఫ్యాక్టరు. ఇక కాపు ఓటు కూటమి వైపు పోకుండా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. టీడీపీ, జనసేన కలవకుండా బీజేపీ జాతీయ నాయకత్వంతో తనకున్న ఆ పలుకుబడిని ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. బీజేపీ చాలా కాలం తటపటాయించింది. కానీ జనసేన, పవన్ కళ్యాణ్ ఫామ్గా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే పొలిటికల్ లైన్లో ఉన్నారు. ఇక అనివార్యమై బీజేపీ కూడా జనసేనతో కలిసి టీడీపీ కూటమిలో చేరింది. వాస్తవంగా జనసేన గనక బయట ఉంటే బహుశా బీజేపీ కూటమిలో చేరేది కాదు. కానీ జనసేనేమో ఈసారి గనక కూటమిలో లేకపోతే మనకు సీట్లు రావు అనే కంక్లూషన్కి వచ్చారు. అందువల్ల అసెంబ్లీలో బలమైన ప్రవేశం లేకుండా పార్టీని మనుగడ సాధించలేమని గుర్తించి ఆయన కూటమిలోకి వచ్చారు. సో అందువల్ల పొలిటికల్గా చూసినప్పుడు కాపు ఓటు ఎంత మేరకు జనసేన వెనకాల ర్యాలీ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఒక గణనీయమైన సెక్షన్ ర్యాలీ అవుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈలోగా ముద్రగడ లాంటి నేతల్ని, హరిరామ జోగయ్య కుమారుడు అంటే కాపు సంక్షేమ సేన నేతలు, కాపు నాయకత్వాన్ని తన వైపు జాగ్రత్తగా తిప్పుకోగలిగింది. అందువల్ల వైసీపీ జరిపిన కాపు సోషల్ ఇంజనీరింగ్ కూడా కాపు ఓటు టోటల్గా జనసేన వెనకాల ర్యాలీ కాకుండా ఆపుతుంది. అందులో జనసేనకు పడ్డంత కాపు ఓటు జనసేన మిత్రపక్షాలకు పడాలని లేదు. బట్ పొలిటికల్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. వైసీపీ కాపు అభ్యర్థులు ఉన్న చోట కొంత తేడా ఉండొచ్చు. జనసేన పోటీ చేసిన చోట ఒక రకంగా, మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ పోటీ చేసిన చోట ఒక రకంగా ఉండవచ్చు. ఈ ముద్రగడ ఫ్యాక్టర్ కొంత ప్లే కావచ్చు. ఇలా కలగాబలగంగా ఉండవచ్చేమో. కానీ బట్ ఎంతో కొంత 2019తో పోలిస్తే వైసీపీ నుంచి కూటమికి కాపు ఓటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.